4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు పాపులారిటీ బాగా పడిపోతున్న సమయంలో ఆయన ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోతుంది అనుకుంటున్నప్పుడు వేల సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులు చివరకు రిజర్వ్ ఎయిర్ ఫోర్స్ వారు కూడా రంగంలోకి దిగి తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో ఎనీ మూమెంట్ నెతన్యాహు ప్రభుత్వం పడిపోతుంది అనుకున్నప్పుడు హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఈ దాడిని ఉపయోగించుకొని బెంజమిన్ నెతన్యాహు తన అధికారాన్ని నిలబెట్టుకుంటున్నాడు. గాజా పైన భీకర యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధంలో వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజాగా సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముందు శాంతి ఒప్పందంగా మారాలి. కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ హెచ్చరిస్తున్నాడు, గాజా పైన మళ్ళీ విరుచుకుపడతామని. హిజ్బుల్లాపై పోరాడాడు. సౌత్ లెబనాన్లో హిజ్బుల్లాను బాగా దెబ్బతీశారు. హూతీ తిరుగుబాటుదారుల మీద దాడి చేశారు. ఇరాక్లో ఉన్న షియా మిలీషియా పైన అటాక్ చేశాడు. ఈ మొత్తం ప్రాసెస్లో ఇరాన్ బాగా బలహీనపడింది. వెస్ట్ ఏషియాలో ఇజ్రాయిల్కు క్లియర్ ఆధిక్యత లభించింది. నిజంగా చెప్పాలంటే బెంజమిన్ నెతన్యాహు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే తాను ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో వెస్ట్ ఏషియా పవర్ బ్యాలెన్స్ పెద్ద ఎత్తున ఇజ్రాయిల్కి అనుకూలంగా షిఫ్ట్ అయింది. ముందు నుంచి కూడా ఇజ్రాయిల్కి అనుకూలంగా ఉన్నా ఇంత భారీ ఎత్తున షిఫ్ట్ అయింది. ఇజ్రాయెల్ ప్రత్యర్థులందరూ చతికిలపడి బలహీనపడి, లేదు సీనియర్లు ఇస్మాయిల్ హనియే, యాహ్యా, హమాస్ నేతలు, హసన్ నస్రుల్లా హిజ్బుల్లా నేత, జనరల్ సొలైమనీ ఇరానీ రెవల్యూషనరీ గార్డ్స్ నాయకుడు, ఇలా అందరూ అంతమైపోయారు. ఎంత బ్రహ్మాండమైన ఆధిక్యత వచ్చింది. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ బెంజమిన్ నెతన్యాహుకు ఎక్కడో ఒక చోట గుబులు. ఏంటి ఆ గుబులు అంటే, యుద్ధం ఆగిపోతే నెతన్యాహు ప్రభుత్వం పడిపోతుంది. యుద్ధం వల్ల నెతన్యాహు ప్రభుత్వం నిలబడింది. ఎందుకంటే అనివార్యంగా ప్రతిపక్షం కూడా దేశ ప్రయోజనాల రీత్యా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. కోalition పార్ట్నర్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సో నెతన్యాహు రాజకీయ మనుగడ ఉండాలి అంటే ఆయన వార్ కావాలి. వార్ ఫ్రంట్లోనేమో ఆధిక్యత వచ్చి ప్రత్యర్థులు బలహీనపడి ఎవరిపైన వార్ చేయాలి, ఎందుకు వార్ చేయాలి అనే ప్రశ్న ముందుకు వచ్చింది. సరిగ్గా ఈ సమయంలో సిరియా కనిపించింది బెంజమిన్ నెతన్యాహుకు. ఆల్రెడీ ఇరాన్, లెబనాన్, హూతీ తిరుగుబాటుదారులు యెమెన్, ఇరాక్, హమాస్, గాజా, హూతీ ఇలా అందరిపైన దాడులు చేశామే. ఇక మరి కొత్త ఫ్రంట్ ఓపెన్ కాకపోతే ఎట్లా? వారు ఆగిపోతే ప్రమాదం కదా తన పదవికి అని సిరియా మీద కన్నేశాడు బెంజమిన్ నెతన్యాహు. సిరియాలో జరిగిన అంతర్గత పరిణామాలు ఇజ్రాయెల్కు ఉపయోగపడ్డాయి. అక్కడ బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూలిపోయి December 8న HDS అనే మాజీ అల్ఖైదా సభ్యులతో కూడినటువంటి నాయకత్వం డెమాస్కస్, రాజధాని డెమాస్కస్ను ఆక్రమించుకొని సిరియాలో వారు అధికారాన్ని చేపట్టారు. బషర్ అల్ అసద్ పైన ఇజ్రాయెల్ చాలా కాలం పోరాడుతూ వచ్చింది. బషర్ అల్ అసద్ పడిపోయి వేరే ప్రభుత్వం వస్తే ఇజ్రాయెల్ సంతోషపడాలి. కానీ ఇజ్రాయెల్కి ఎక్కడో చోట అనుమానం, వాడు అల్ఖైదా రూట్స్ ఉన్న వాళ్ళు కనుక తమకేమైనా ప్రమాదమని. సో ఈ అవకాశాన్ని ఆపర్చునిటీగా వాడుకున్న నెతన్యాహు వెంటనే ఈ బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోతున్న సమయంలో HDS బషర్ ప్రభుత్వ అవశేషాలని తొలగించే పనిలో ఉండగా ఇజ్రాయెల్ తమపైకి ఎక్కడ వస్తాడో ఈ మాజీ అల్ఖైదా అఫిలియేట్ అని పేరు చెప్పి గోలన్ హైట్స్లో బఫర్ యునైటెడ్ నేషన్స్ బఫర్ జోన్ ఉంది, డీమిలిటరైజ్ బఫర్ జోన్, దాన్ని ఆక్రమించేసుకున్నాడు. ఇప్పటికే గోలాన్ హైట్స్లో చాలా ఎక్కువ భాగం ఇజ్రాయెల్ చేతిలో ఉంది. 1967 వార్లోనే గోలాన్ హైట్స్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఇప్పుడు అది దాటి బఫర్ జోన్లకు కూడా వచ్చేసాడు. సో అక్కడికి అంటే యునైటెడ్ నేషన్ మానిటర్ చేస్తున్న బఫర్ జోన్ అంటే డీమిలిటరైజ్ జోన్, అటు ఇజ్రాయెల్ బలగాలు ఉండవు, ఇటు సిరియా బలగాలు ఉండవు, అక్కడ మిలిటరీయే ఉండదు. ఇప్పుడు ఆ భూభాగంలోకి కూడా ఇజ్రాయెల్ ఎంటర్ అయింది. ఎంటర్ కావడమే కాదు, ఇప్పుడు తాజాగా హెచ్చరించాడు సదరన్ ప్రావిన్సెస్ అని
అంటే ఇజ్రాయిల్కు అంటే ఇటు సిరియాలో డెమాస్కస్కు సౌత్లో ఉండే కొనేత్రా డాడా ఇట్లా పేర్లు మనకు తెలియని పేర్లు కనుక వాటిలోకి వెళ్ళడం లేదు, వాటి ప్రొనౌన్సియేషన్ కూడా ఇబ్బంది కనుక. సో కానీ సదరన్ సిరియాలోని ప్రావిన్సెస్ను డీమిలిటరైజ్ చేయాలని హెచ్చరించాడు. అంటే అక్కడి నుంచి సిరియన్ కొత్త ఆర్మీ ఎవరు ఉండకూడదు, HTS ఫైటర్స్ ఎవరు ఉండకూడదు అని ఇజ్రాయెల్ హెచ్చరిస్తుంది. ఇంట్రెస్టింగ్ చూడండి, సిరియా ప్రభుత్వాన్ని తమ దేశ భూభాగంలో సైన్యం ఉంచుకోవద్దని ఇజ్రాయెల్ హెచ్చరిస్తుంది. ఉదాహరణకు మీరు పంజాబ్లో సైన్యం ఉండొద్దు, కాశ్మీర్లో సైన్యం ఉండొద్దు, బెంగాల్లో సైన్యం ఉండొద్దు అని కనుక చైనా వాడు పాకిస్తాన్ వాడు హెచ్చరిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇజ్రాయెల్ అలా హెచ్చరిస్తోంది. ఆల్రెడీ సిరియాకు చెందిన గోలాన్ హైట్స్ 1967లో యుద్ధంలో ఆక్రమించుకున్నారు, అది కంటిన్యూ అవుతుంది. 1973 వార్ తర్వాత ఒప్పందం కుదిరి డీమిలిటరైజ్ జోన్ UN పర్యవేక్షణ ఉంటే దాన్ని ఆక్రమించేశారు. ఇప్పుడు ఏకంగా సదరన్ ప్రావిన్స్ డీమిలిటరైజ్ చేయమని. దాని మీనింగ్ ఏంది? అక్కడ నుంచి సిరియన్ ఆర్మీ కానీ HTS వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఇజ్రాయెల్ ఇంకా ముందుకొచ్చి ఆ ప్రాంతాలకు కూడా ఆక్రమించేస్తుంది. ఒకవైపు సిరియాలో వచ్చిన కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు చెప్పేది ఏంటంటే సిరియా భూభాగంలో ఉన్న అన్ని ఫారిన్ ఫోర్సెస్ వెళ్ళిపోవాలి, యునైటెడ్ సిరియా రీకన్సిలియేషన్ వైపు వెళ్ళాలి. అనేక జాతులు అనేక మతాలు ఉన్న దేశం సిరియా. సో మీకు బషర్ అల్ అసద్ రిప్రజెంట్ చేసేటువంటి ఒక చిన్న షియా మైనారిటీ గ్రూప్కు నాయకుడు బషర్ అల్ అసద్. సిరియాలో వివిధ రకాల ముస్లిం జాతులు ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉన్నారు, సిరియన్ క్రిస్టియన్స్ అని. సిరియన్ క్రిస్టియన్ చర్చ్ ఇస్ వెరీ పాపులర్ చర్చ్. సో అనేక మంది ఉన్నారు. ఇప్పుడు సిరియన్లో వచ్చిన కొత్త ప్రభుత్వం ఎంతవరకు నిలబడుతుందో తెలియదు, వాటికి ఉన్న అల్ఖైదా పాస్ట్ రీత్యా. బట్ ఏం చెప్తున్నారంటే సిరియా నుంచి ఫారిన్ ఫోర్సెస్ అందరూ వెళ్ళిపోవాలి, అంటే ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలి. కొన్ని చోట్ల అమెరికా ఉంది, ISIS అంతం చేస్తామని. కొన్ని చోట్ల కుర్దులను కంట్రోల్ చేస్తామని తుర్కీయే ఉంది ఆక్రమించుకొని. సిరియాను ఒక రకంగా కుక్కలు చెప్పిన విస్తరలాగా చేశారు. అంటే సిరియా ఫోర్సెస్కు ఎంత మేర కంట్రోల్ ఉందో డౌటే. ఇజ్రాయిల్, తుర్కీ, అమెరికా ఇలా వివిధ దేశాలు సిరియాలోకి వచ్చి తిష్ట పెట్టుకుని ఉన్నాయి. బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నవారు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు విదేశీయులు కాదు, ఆ దేశస్తులే. ఇప్పుడు సిరియా ప్రభుత్వం ఏమంటుందంటే మీరు అందరూ వెళ్ళిపోతే మేము యునైటెడ్ సిరియాను క్రియేట్ చేస్తాం, అన్ని జాతులకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక కొత్త నేషనల్ రీకన్సిలియేషన్ మొదలు పెడతామంటున్నారు. ప్రపంచం వాస్తవంగా దానికి అండగా నిలవాలి, ఎందుకంటే అల్టిమేట్ పరిష్కారం అదే. సిరియా ప్రజల భవిష్యత్తు సిరియన్లే నిర్ణయించుకోవాలి. సిరియాలో ఉన్న అన్ని జాతుల ప్రజలు కొత్త ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి. ఈ పొలిటికల్ ప్రాసెస్ జరిగితేనే సిరియా స్టేబుల్గా ఉంటుంది. సిరియా స్టేబుల్గా ఉంటే ఈ ప్రాంతం ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ బాగుపడుతుంది. కానీ బెంజమిన్ నెతన్యాహుకు ప్రాబ్లం అదే, ఎందుకంటే సిరియాలో అన్స్టేబుల్ ఉంటేనే, సిరియా పైన తన ఫోర్సెస్ను ప్రొవోక్ చేస్తూనే ఇక్కడ తన ఇంటర్నల్గా తన పార్లమెంట్లో తన దేశంలో చెప్పుకోవచ్చు నాకు ఇంకా యుద్ధం ఆగిపోలే, సో టైం ఉన్నది, ఇంకా నేను ఉండాల్సిందే, నేను పవర్లో లేకపోతే ఇజ్రాయిల్ నేషనల్ ఇంట్రెస్ట్లు దెబ్బతింటాయని. ఇప్పుడు మన దగ్గర 2019లో అప్పటిదాకా లోక్నీతి CSDS వాళ్ళ స్టడీ ప్రకారం మోడీ పట్ల ఆర్థిక విధానాల్లో అసంతృప్తి ఉండే. ఒక్కసారి పుల్వామా అటాక్ జరిగింది, దాంతో బాలాకోట్ స్ట్రైక్ జరిగాయి. ప్రజలందరూ ఏం భావించారు? ఆ ఎకానమీ, ఉద్యోగాలు, ధరలు ఇవన్నీ ఎప్పుడున్నాయే, మొదలు మన దేశాన్ని కాపాడుకోవాలి, అందుకే మన స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీకి కావాలని పోలో అంటూ ప్రజలు చెప్పారు. 2024లో పుల్వామా లేవు, 63 సీట్లు తగ్గిపోయాయి. వెంటనే పుల్వామా లేకపోతే రామ మందిరం కూడా మోడీ పత్రాన్ని ఆపలేకపోయింది, బీజేపీ దెబ్బతిన్న ఆపలేకపోయింది. అందువల్ల ఇజ్రాయెల్ కూడా మన మోడీకి మంచి మిత్రుడు. మోడీ, ట్రంప్, బోల్సినారో, నెతన్యాహు వీళ్ళందరూ ఒకే గూటి పక్షులు. కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటాయి కానీ సేమ్ సెంటిమెంటల్ అందరూ ఒకే రకమైన పాలిటిక్స్ అనడం లేదు, ఒకే రకమైన స్ట్రాటజీస్. అంటే ఏదో ఫియర్ ఉంది, దేశానికి ఏదో ప్రమాదం ఉంది, నేను దేశాన్ని మళ్ళీ గ్రేట్గా చేస్తా, దేశంపైకి ఎవడో వస్తున్నాడు, ఒక శత్రువు వస్తున్నాడు, అంతర్గతంగానే ఒక పెద్ద సెక్షన్ దేశానికి శత్రువులు, ఇలా ఫియర్స్ క్రియేట్ చేసి ఆ ఫియర్స్ మీద ఎలక్షన్లో గెలుస్తుంటారు. సో ఇక్కడ నెతన్యాహు పని కూడా అదే. నెతన్యాహు పని ఏంటంటే చూడు సిరియాలో మనం యుద్ధం చేయాలి, ఇజ్రాయిల్ ప్రయోజనాలు కాపాడాలంటే నేను పోతే కష్టం. ఇప్పుడు అందుకొరకు సిరియా పైన దాడి చేస్తూ
కొత్త వార్ ఫ్రంట్ను ఓపెన్ చేసుకుంటున్నాడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు.